ఒక్క హామీ కూడా అమలు కాలేదని చెప్పి ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది. తెలంగాణలో మా అక్క చెల్లెలు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. అది మీకు కానొస్తలేదా? మా అక్క చెల్లెలకు ప్రతి ఇంటికి 500కే గ్యాస్ ఇస్తున్నాం. అది మీకు కానొస్తలేదా? 500 గ్యాస్ మీకు కనిపించట్లేదా? గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అది మీ కళ్ళకు కానొస్తలేదా? మొన్ననే మంత్రివర్గం కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరం మిల్లు ఇచ్చి ప్రతి ఇంటికి సోలార్ ద్వారా ఇందిరం మిల్లు ఇవ్వాలని చెప్పి కార్యాచరణ చేస్తుంటే మీ కళ్ళకు కానొస్తలేదా? ప్రతి రైతుకు రైతు బంధు వేసి ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ప్రతి రైతన్న అప్పుల పాలు కావద్దు, రైతే రాజ్యం, రైతు రాజుగా ఉండాలని చెప్పి ఏదైతే 2 లక్షల హామీ ఇచ్చినామో అది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తని చెప్పి రైతన్నకు భరోసా ఇచ్చి ఆ దిశగా బ్యాంకర్లతో సంప్రదించి మంత్రిమండలి ఆమోదం తెలిపి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీ కళ్ళకు కానొస్తలేవా? ఒక్క హామీ కూడా అమలు కావాలంటున్నటువంటి కేసీఆర్కు మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీకు వినడానికి చెవులు లేవా? చూడడానికి కళ్ళు లేవా? తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన చూసి ఓర్వలేక నీ సొంత ఎమ్మెల్యేలను, నీ ఎమ్మెల్సీలను, నీ రాజ్యసభ సభ్యులను కాపాడుకునే దమ్ము ధైర్యం లేక ఇలా పార్టీ ఫిరాయింపులు అని అంటున్నావు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది మీ అయ్యా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉంటే కూడా ఓర్వ లేకుండా ఒక దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు దళిత బిడ్డ అప్పుడు ప్రతిపక్ష నేత ఉంటే ఓర్వ లేని మీ అయ్యా మరి ఇలా పార్టీ ఫిరాయింపులని మా మీద మీరు అంటున్నారు. ఆ రోజు మీరు చేస్తేనేమో సంసారం, ఇవాళ ప్రజాపాలన వచ్చి పార్టీలో చేరుతుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుతుంటే మరి ఇంకొక రకంగా చిత్రీకరించడానికి మీరు ఏ రకంగా ఊహించుకుంటున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలోనూ ఇంకా 20-25 మంది వస్తున్నారు. ఇక మీ టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేసే కాడికి వచ్చింది. దీన్ని కాపాడుకునే దమ్ము ధైర్యం మీకు లేదు. మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్సీలకు గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కనీసం మీ అయ్యా మీ ముఖ్యమంత్రి ఒక్క రోజన్నా వాళ్ళ నియోజకవర్గాల గురించి కానీ వాళ్ళ బాధ్యతలు కానీ వాళ్ళతో సఖ్యత ఉన్న పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎమ్మెల్సీకి పిలిచి మీ నియోజకవర్గాల పనితీరు ఏముంది, మీ నియోజకవర్గాల్లో ఏ రకంగా పరిపాలన జరుగుతుంది, మీకు ఎక్కడ ఏ నిధులు కావాలని చెప్పి ఇవాళ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ద్వారా తెలుసుకుంటుండు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి అందులో మేము భాగస్వామ్యం కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఫిరాయింపులు కాదు. మీ లెక్క ప్రలోభ పెట్టి కేసులు పెట్టి 100 కోట్లు 1000 కోట్ల ఆశ చూపి ఏ ఒక్క ఎమ్మెల్యేని మేము తీసుకోలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన సంక్షేమ పథకాల అమలు తీరు ఇవాళ రైతులకు పెద్దపీట, మహిళలకు పెద్దపీట, అన్ని వర్గాలను నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇచ్చుడు కానీ మెగా డిఎస్సి కానీ అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చి చేరుతున్నారు. రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా చేరి టీఆర్ఎస్ పార్టీని ఇందులో విలీనం చేయడం తప్పదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు నేను జిల్లా పర్యటన చేస్తా, అన్ని జిల్లాల బాగోలు చూస్తాడు. మరి 10 ఏళ్లలో ఒక్క జిల్లా పర్యటన చేసిండా? ఎలక్షన్లు వచ్చినప్పుడే బస్ వేసుకొని తిరుగుతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పాదయాత్రలు గుర్తొస్తాయి మీకు. ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు? రేసు అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు. జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్. 9, 10, 11. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా 1 వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని 11 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ రీజన్స్ నాకు తెలియదు. కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరూ కలిసి ఖర్చు పెట్టిన అమౌంట్ 1500 నుంచి 1700 కోట్లు. 1500 నుంచి 1700 కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు. సరే, అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిన వాళ్ళు చూడడానికి, స్పాన్సర్స్, దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు. చిన్నవి జరుగుతుంటాయి. ఫార్ములా 4 రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది. నిన్నగాక మొన్న మీరు చూసింటారు, అమిత్ షా గారు
జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా 4 రేస్ జరిగింది, ఇది గర్వకారణం భారతదేశానికి అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు, చూసింటారు మీరు. అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు, వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ 42 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా 4 రేస్. ఫార్ములా 4 అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది. F1 తర్వాత F2 తర్వాత F3 తర్వాత F4 అలా. సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ క్రమంలో గత 10, 11, 12 సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం, ఇంకా 4 రోజులు అయితే 2025లో ఉంటాం. గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగ్ స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో మేము చాలా ఆలోచన చేసినాం, ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో 14 థ్రస్ట్ ఏరియాస్ అంటారు, 14 కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో, ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో 14 రంగాలను ఐడెంటిఫై చేశాం. అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం, అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ. ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగం, ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి, భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది. ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగొడితే ముఖం అంతా మసైపోతుంది. కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఇవి భవిష్యత్తులో ఫార్ములా 1 ఉండకపోవచ్చు, ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో, అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు, షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టొచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే